ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రా నాన్న రా, మీ భార్య పిల్లలు వచ్చారా? రా, పరిగెత్తుకుంటారా? చూడండి, ఈ బిడ్డ అతన్ని చూస్తే ఏడుపు రావాలి, ఎవరికైనా ఏడుపు రావాలి అతను చూస్తే. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు రాలే. నిన్నే ఈయన గురించి ఎవరికో సాక్షి చెప్ప దేవుడు ఈయన తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన బాధ ఎంతమంది పిల్లలు? పైకి రా నాన్న, పైకి వచ్చే చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు సార్. ముగ్గురు. ఈయనకి ముగ్గురు పిల్లలు, భార్య చిన్నగా ఉంది, ఈయన కూడా చిన్నోడే. ముగ్గురు చిన్న 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 పిల్లలు. అప్పుడు ఏమైంది నీకు అసలు? నడుము నొప్పి సార్. ఎంతకాలం నడుము నొప్పి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఈయన నువ్వేం పని చేస్తున్నావు? మేస్త్రి పని చేస్తున్నాను సార్. మేస్త్రి పని మాని ముగ్గురు పిల్లలు వేసుకుని ఈయన మంచంలో ఉన్నాడు. ఎందుకున్నా మంచంలో? ఈ బొక్క అరిగిపోయిందని. ఏ బొక్క? ఈపు. ఈపు బొక్క అరిగిపోయిందంట. ఎక్కడుంటారు మీరు? భువనగిరి సార్. భువనగిరి. ఈయన మొత్తమే పిల్లల్ని వేసుకురాలే. ఇలా బామ్మది ఎట్లా పట్టుకొచ్చాడు ఈపు బొక్క అరిగిపోయింది మొత్తం అని. మీది అసలు ఊరేది? శ్రీశైలం. ఉన్నది ఎక్కడ? భువనగిరిలో ఉన్నారు. అది జరిగింది కదా. ఆ భువనగిరిలో ప్రార్థన చేస్తుండగానే ఎంతసేపు తగ్గిపోయిందయ్యా నీకు? ఒక్క నిమిషం సార్. సపోర్ట్లు కొట్టండి. 2 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు ఈయన 2 సంవత్సరాలు ఏ హాస్పిటల్ చూపించుకున్నామమ్మా? అది ఈ పెద్ద హాస్పిటల్గా పోయినా సార్. హైదరాబాద్. పేర్లు ఉంటాయి కదా. మస్తుకు పోయినా సార్ హాస్పిటల్. ఎందుకు అంటే ఈపు అది ఎముకలు అరిగిపోయినాయి ఈయనకి ఇట్లాగే. అంతేనా? అంతే సార్. మంచంలోనే. ఏమనుకునేవాడు మంచంలో ఉన్నప్పుడు? నా వల్ల కాదు, నేను పని చేసుకోలేను, మంచం కదా, ఇంకా నా పని అయిపోయిందని అనుకున్నా సార్. అయిపోయింది నీ పని అనుకున్నా. పిల్లలు ఉండరు, ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు ఉండరు. ఏం చేయాలని మా భార్య టీవీలో చూసింది. టీవీలో చూసి ఆడికి వచ్చిన, నువ్వు ముట్టుకోలే కూడా ముట్టుకోలే, ప్రేయర్ చేసినావు అంతే. ఒక్క నిమిషంలో నాకు మంచిగా 2 సంవత్సరాలు అరిగిపోయిన నడుమండి అది. 2 years మంచంలో ఇట్లా ఉన్నాడు. రా దగ్గర రా, పట్టుకో. హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. ఇలా చిన్న పిల్లలండి పాపం, వాళ్ళని చూస్తే భలే జాలి దిద్దుతుంటారు వాళ్ళు నల్లగా. ఏం లేగానే వాళ్ళ భార్య కూడా చిన్నగా ఉంటుంది బాగా. దేవునికి ఇంత చిన్న పిల్లలు. ఒకడు చిన్నోడు ఎంత వయసు ఉంది ఆడికి? 1.5 సంవత్సరం. ఆడు నన్ను ఇలా చూస్తాడు వెళ్ళినప్పుడు. అలా చూస్తే ఈయన ఎంత విశ్వాసుడు అంటే, ఈయన తగ్గించుకున్నాడు కదా, తగ్గిపోయిందని బస్కెళ్ళి కొట్టాడు కదా. ఇక నాకు వచ్చేవారం కానుకేసుకోమన్నా, డబ్బులు లేవు దగ్గర, వచ్చేవారం కానుకేసుకున్నా అన్నాడు. 2 వారాలు వెళ్ళి కూలి ఎలా తెచ్చుకోవచ్చు డబ్బులు? ఆ డబ్బులు ప్రార్థన చేసినా పోయి పని చేసుకొని 2 సంవత్సరాలుగా పని లేదు, బ్రతుకుతా అనేటువంటి నమ్మకం లేదు. పిల్లలు ఏమైపోతారు? భార్య చిన్నది, 3 పిల్లలు. ఇది బాధ ఈయనకి. నేను అనుకున్నాను నీకు కానుక తీసుకుని వెళ్ళిపోయి ఒక ప్రోగ్రామ్ ఇచ్చే బాను, ఏంది ఇంత మంచి జరిగితే కూడా వెళ్ళిపోయాడని మనం అనుకున్నాం. కానీ ఆయన విశ్వాసుడు, ఎవరిని అడగలే, కష్టపడి పని చేసి ఆ డబ్బు వచ్చి కానుక రూపాయలు, అయ్యా మీరు నన్ను బాగు చేశారని కృతజ్ఞత అయ్యా అని కానుకేశాడు. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. 3 చిన్న చిన్న పిల్లలు సహాయం చేసేవాళ్ళు, అత్తగారు తరపులేదు, అమ్మగారు తరపులేదు. ఆయన కష్టపడి నన్ను అయ్యగారు బాగు చేశాడో, ఆయన సేవకు నేను సహకరించాలనే ఆశతో ఆయన వెళ్ళి మేస్త్రి పని ఏమైనా చేసింది. మేస్త్రి పని చేసి డబ్బులు తీసుకొచ్చి భువనగిరిలో వచ్చి, ఇది ఫస్ట్ టైం ఆయన వచ్చింది. ఇప్పుడా? అవును సార్. ఎప్పుడు భువనగిరి వస్తాడు భార్య పిల్లలతో సంతోషంగా వస్తాడు. ఏదో పండగకి వెళ్తాను చూడు, అట్లా వస్తాడు ఆయన. ఈరోజు ఒక్కడొచ్చాడు, మరి ఎందుకో తెలియదు. దాదాపుగా సంవత్సరం అయి ఉంటుందా? సంవత్సరంలో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా? పని చేసుకుంటున్నా. డాక్టర్లు ఎక్కువ, మనం ఎక్కువ, మైకులు ఎక్కువ సార్. ఎంత ఎక్కువ? చాలా ఎక్కువ సార్, చెప్పలేనంత. ఓకే, చప్పట్లు కొట్టరు. అలా అయితే అలాగే ఏగలెళ్ళి వచ్చేస్తున్నాయి మనుషులు. కొంతమందికి అయితే ఏగ వెళ్ళి వచ్చేస్తుంది, అయినా కూడా తెలుతలేదు. ఎందుకంటే ఈయన జీవితం నిలబడింది.
ఏమండి మనిషికి ఇదేనండి మెయిన్. ఒక కాలు లేకపోయినా పర్లేదేమో కానీ ఏమండి బ్రదర్, నిజమే కదా, ఇప్పుడు ఆయన కాలు లేదు అయినా కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఈపు ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ వెళ్ళలేరు. ఈయనకి అదే ప్రాబ్లం ఉంది. 2 సంవత్సరాల మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ భార్య టీవీలు చూసి అందంట, అయ్యా నిన్ను బాగు చేసే దైవజనుడు ఎక్కడ పలాచాట ఉన్నాడు, వచ్చే వెళ్ళిపోతాం. వాళ్ళ తమ్ముడిచ్చి పంపించింది, స్పాట్లో వెళ్ళిపోతే పరుగును ఊరికెళ్ళిపోయాడు. ఇది శ్రీశైలం భువనగిరిలో పని చేసుకునే మనిషి అక్కడే ఉన్నాడు కదా, వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చాడు. దాదాపుగా సంవత్సరం దగ్గర అవుతుంది కానీ సంతోషంగా వస్తాడు అక్కడ భువనగిరి. ఇక్కడ ఇప్పుడు వచ్చాడు. ఈయనకి నీకే వచ్చావా ఎవరైనా రమ్మన్నారా? నేనే వచ్చిన సార్. అలా వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభుకు చప్పట్లు కొట్టి మహింపడతాడు. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ? ఊరినిమ్మ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకి? చాలా బాధపడుతుండే మమ్మీ, అంటే తలనరాల నొప్పి నుంచి మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా, ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు. ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురా? ముగ్గురు. నువ్వు పెద్దోడివి? నేను పెద్దోడిని. చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త. వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట, మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్, ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే. నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి, వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగేం పోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు. వాడండి అంటాడు, గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది, ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నా నువ్వు? 10th క్లాస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడికి వచ్చారు, బాగుపడాలి, వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. రాత్రి 9 10 అవనే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు విడుదల పరచబడతారు. అదే ఒక
టెస్టింగ్ చేయడానికే 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, దేవుడు మహిమను కన్నులలో చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. యేసుప్రభు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నట్లుగా ఈరోజు దేవుడు ఏదో ఒక గర్భాన్ని ఎంచుకుని నిన్ను జన్మింపజేస్తున్నాడు. నువ్వు దేవుని చేత ఆ గర్భములో నువ్వు వస్తావు, నువ్వు పుడతావు, ఈ లోకంలో తిరుగుతావు, సంపాదిస్తావు. నేను ఇందాక అన్నా కదా, అదృష్టమనుకున్న నా బ్రతుకు. కొంతమంది అంధకారాలు అయిపోతాయి. అదృష్టం నాకేంటి అనుకుంటాం, కానీ అంధకారం అయిపోద్ది. జాగ్రత్త. నాకేంటయ్యా బాబు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఇది ఉందని. నో, నీ డబ్బును కూడా నీతో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా నువ్వు లేకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి అదృశ్యం అనుకున్న నా బ్రతుకు అంధకారం అయిపోయింది. ఆ పాటలో ఒక సందర్భం ఉందలే, ఒక మనిషి బ్రతికినప్పుడు ఒక ఆశతో బ్రతుకుతాడు. ఆశ ఏంటంటే తను చదువుకుంటారు, తను వివాహం చేసుకుంటారు, తను పిల్లలకి అంటారు, వాళ్ళకి ఉద్యోగాల కొరకు చూస్తారు, వాళ్ళ కొరకు ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, ఇల్లు వాకులు సంపాదిస్తారు, కార్లు బార్లు సంపాదిస్తారు. ఇది ఒక ఆశ, ప్రతి మనిషి ఆశ. కానీ ఈ లోకము ఒక ఆశల నిలయం అని మనకు అర్థం కాదు. అందుకే నేను మళ్ళీ పాట రాశాను, ఈ లోకమే ఆశల నిలయం, నా జీవితమే నీకంకితం, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అర్పింతు నీకే నా హృదయ అర్పణ, నా యేసయ్యా నడిపించయ్యా, నడిపించయ్యా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది, అది ఏ నాకు ఘనమై. ఈ లోకం ఆశల నిలయం. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు పట్టుకుని వెళ్ళేది కాదు. ఇది అర్థమైందా? ఇది ఒక ఆశల నిలయం మాత్రమే, ఆశల నిలయం. అది పరలోకమే నా అంతఃపురము, పరిశుద్ధతయే ఆ భాగ్యము. ఏంటి పరలోకం నా అంత, ఏంటి దానికి అర్థం? పరిశుద్ధత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట పరలోకం? ఏంటంట? అందుకుని అక్కడి నుంచే వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? అక్కడికే పోతావు. ఒంటరిగా వచ్చిన 50 మందితో రాము మనం. అక్కడి నుంచి ఇక్కడ ఎవడి మీదకి వెళ్ళాలంటే 50 మందితో వెళ్తాం, కానీ అక్కడి నుంచి ఒక్కడే వస్తాం. వెళ్ళేటప్పుడు అందుకుని అందరు కూడా అంతా మాయ అంట. ఏంటంటే భార్య బిడ్డలు మాయరా, ఇంకేంటి లోక నివాసులు మాయరా, అంతా మాయ. అర్థమైందా? ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో, మానవా మాయరా, ఇది మాయరా, నీవు పోయినప్పుడు ఏడ్చుదురే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఒక మనిషి చెప్తాడు, అయ్యా త్వరగా వాసన వచ్చేస్తాడు కాసేపట్టే, సాయంత్రం అయితే మళ్ళీ రాత్రి అంతా అయ్యా ఆడవాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అయ్యా అంటారు. భార్య చెప్పొచ్చు, భర్త చెప్పొచ్చు, పిల్లలు కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఓకేనా? ఇదంతా భార్య బిడ్డలు లోకం. ఎందరు ఉన్నా ఒక్కడే. మనిషిది తెలవదు, అందుకని అతిశయించబోతున్నారు. చాలా అతిశయిస్తున్నారు, చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, గర్వంగా ఆలోచిస్తారు, అహంకారంతో ఉంటున్నారు, అవివేకులుగా ఉంటున్నారు. ప్రియులారా గమనించండి, ఈ లోకమంతా ఒక రోజు నాడు మనం విడిచి వెళ్ళిపోతాం. తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చావు? చదువమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికే? ఇది ఈ ప్రశ్న దూత హాగర్ని అడుగుతుంది. అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, నన్ను కూడా నేను అడుక్కుంటున్నాను.
మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రశ్న, ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి వచ్చాం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. మరి పోయేదే ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? దేవుని యొద్దకే. ఆమేన్, హల్లెలూయా. ఏ శరీరైనా మట్టి నుండి తీయబడిందని బైబిల్ ఉండదు. కడుపులో వచ్చామనుకోండి, కానీ మట్టి నుండి తీయబడిన ఈ దేహము మట్టి పాలైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆగారు ఏం చెప్తుందో చూడండి. ఏమని చెప్తుంది అక్కడ? చదువమ్మా. నా యజమానురాలైన, ఇక్కడ ఈమె ఒప్పుకుందిలే, నిజమే చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంట? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. ఏం చేస్తుందంట? పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుంది? నా యజమానురాలైన శారే దగ్గర నేను పారిపోతున్నాను అంట. కొంతమంది కొంచెం శ్రమలతో పారిపోతారు. సంఘాల్లో కూడా అంతే. కొంతమంది సంఘాల్లో కూడా సంఘానికి కొద్దిగా శ్రమతే కిందకి వేరే చర్చి బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాలు మారుతూ ఉంటారు. మారకూడదు. దాదాపుగా మనం ఎక్కడున్నాం అక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. సంఘాలు మారటం, సేవకులు మార్చటం ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడోనో చూస్తున్నావు నీవు సంఘ కాపరంటే సంఘ బిడ్డ కొరకు కన్నీరు కార్చేవాడు. సంఘ కాపరంటే సంఘ బిడ్డల కొరకు బాధపడేవాడు. ఆ సంఘ కాపరిని కాదని ఇప్పుడు కొంతమంది అటు ఇటు తిరిగి జీవితంలో నెమ్మది లేకుండా, సుఖం లేకుండా ఉంటున్నారు. ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళొద్దా అంటే వెళ్ళు. సంఘపరంగా నీ సంఘము, నీ కాపరి, అదే నీ ఇల్లు. రేపొద్దు నీ కష్టమొస్తే అయ్యగారు అంటే దామ్మా ఏమైంది అని అడుగుతాడు. అడుగుతాడా? ఆడ దగ్గరికి వెళ్తే దగ్గర రానేస్తాడా? నిన్ను ముట్టుకొనేస్తాడా? నీతో మాట్లాడతాడా? ఆయన ఇంట్లోకి నువ్వు వెళ్తావా? ఆలోచన లేని మనుషులు ఇవాళ చాలామంది ఉన్నారు. కాపర్ లేని గొర్రెలు ఏం చేస్తాయంట? అటు ఇటు తిరుగుతారంట. ఏంటంట? కాపర్ లేని గొర్రెలు అటు ఇటు. అందుకనే నేను ఆ పాటలో విడిచి ఉన్న గొర్రెనై తిరుగుతూ ఉన్న, విడిచి ఉన్న గొర్రె తిరుగుతుంది. ఎవడాదరెత్తాడని? దొరికితే కోసుకు తినేస్తాడు. బిర్యానీ చేసేసుకుంటాడు, గొర్రె బిర్యానీ. గురువు లేని విద్య అంటారు, అది గుడ్డిది అంటారు. ఉండొచ్చు కొంతమందికి. గురువు లేని విద్య గుడ్డిది. కాపర్ లేని గొర్రె తిరుగుతూ ఉంటుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వదిలేస్తే ఎక్కడ తోడేలు వెతుకుతుంది. తోడేలు అంటే ఎవరో? సైతాన్. చెప్పండి, ఎవరో తోడేలు అంటే? ఈ మందలో ఉన్న గొర్రెల జోలికి రాదు తోడేలు. ఓకేనా? ఎక్కడ రాదు? మందలోకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేద్ది. మందలో కుక్క ఉంటుంది, మనుషులు పడుకున్న కుక్క ఉంటుంది, బో బో ఉంటుంది. ఈ గొర్రె ఎప్పుడు దాటి బయటకు వస్తుందో చూడు, ఆ గొర్రె కోసం అది అక్కడ కాపులో కాస్తుంది. అంత దూరంలో ఏ కాపరి శ్రద్ధగా ఉంటాడో ఆ శ్రద్ధగా ఉన్న కాపరి దగ్గరికి పంపించేస్తాడు. అందుకనే ఉన్నవాడు లేనివాడు ఉంది కదా, లేనివాడు దగ్గర నుండి తీసేసి దేవుడు మళ్ళీ ఎవరికి ఇస్తాడంట? ఉన్నవాడికే ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. లేనివాడి దగ్గర తీసి, మరి దేవుడు జాలి పడాలి కదా, పడాడు. ఎందుకు పడ్డాడు? వీడు సోమరోడు దగ్గర దేవుడు ఏది ఉంచడం? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరితనం, ఏమండి, బద్ధకత, అగౌరవం, మంచి మనస్తత్వం లేనివాడి దగ్గర డబ్బు ఉండదో, ఆడి దగ్గర ఆడిని వెంబడించేవాడు కూడా ఎవడు ఉండడో. నీలో నమ్మకత్వం లేదు, నీలో విశ్వాసం లేదు. ఎంత వరకు కూడా ఎదటివాడి మీద నిందేయటమే. కానీ నువ్వు ఒక కుటుంబంకి కష్టం వస్తే మోక్కరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ బంధకం చిరిపితే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారయ్యా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా? అత్తమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళరు. నా కాపరి నా కష్టకాలంలో నాతో ఉండి, నా తల్లిదండ్రుల కంటే నా అమ్మగారు, నా అయ్యగారు నాకు ఉన్నారు అని చెప్పిన అప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలా తినకముందే ఒక ముద్ద నీ కోసం తీస్తారయ్యా, అన్ని బియ్యం తీసి పెడతారయ్యా. వాళ్ళు ఒక పండు వస్తే పండు తినకముందే మా అయ్యగారు తినాలని ఇంత తీసి పెడతారే. కొంతమంది మాంసాలు కూడా తీసుకొచ్చిస్తారు. సేవకుడు ఎంత గ్రేట్ తెలుసా? అంత గ్రేట్. ఎందుకంటే ఉండవలసిన రీతిలో ఉంటే, చేయవలసిన విధంగా సేవ చేస్తే, నడవలసిన విధంగా నడిస్తే
ఉండవలసిన విధంగా ఉంటే సేవకుడి కంటే అక్కడ కలెక్టర్ కూడా దేనికి పనికిరాడు. యేసుమణి కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది, ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు. యూరిన్ వేడిగా వస్తుంది, తగ్గిపోతాయి. కాళ్ళు చేతులు లాగుడు. కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు. మరల గడ్డ వచ్చింది. తల్లి ఎక్కడున్నావు? యేసుమణి నేనండి. మీరా? రండి, ఇక్కడికి రండి. ఎట్లా మీరు టీవీలో చూసారా? టీవీలో చూసి వచ్చాను. కలగపూడా మీది? కడుపులో గడ్డ ఆపరేషన్ చేసి తీసేశారు కదా, మరలు వచ్చింది గడ్డ, తగ్గిపోద్ది. ఇంకేంటి ఆపరేషన్ చేయాలి అంటున్నారు కదా, ఒక్కర్లేదు. యూరిన్ వేడిగా వస్తుందా? తగ్గిపోద్ది, వస్తుంది. కాళ్ళు చేతులు లాగుతాయి, అదే దానివల్లనే. తల్లి దీని నొప్పి వస్తుంది, ఇక్కడ కూర్చున్నట్టుగా. పట్టుకోమ్మా జాగ్రత్త. చుట్టినట్టుగా ఉంటుంది. రా పైకి రా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే వన్ సైడ్ తలనొప్పి ఉందా మీకు? వన్ సైడ్ వస్తుందా? మేకుతో కూర్చున్నట్టుగా వస్తుంది మీకేనా? అమ్మా నన్ను చూడు, వేసేయాను మైకులు వేసేయాను ఆమె చాలా బరువు దిగిపోయింది. ఎలాగుందమ్మా ఇప్పుడు? ఇంకా కొంచెం ఎంత బరువు దిగిపోయిందమ్మా? అసలు ఎన్ని పట్టేస్తున్నాయి నీకు? కడుపు ఒకటి, నడుము ఒకటి, తలలో ఇక్కడ పోటు మొలగొట్టినట్టే, మేకు కొట్టినట్టే ఉంది. ఒళ్ళంతా నొప్పులు తగ్గినాయి. చూసుకో, చేతులు పైకెత్తా. ఆమె బాబుడా చాలా ఎంతకాలం పడుతుంది ఇవన్నీ? 3 సంవత్సరాలు. అసలు నువ్వు మనిషివి కాదు. అన్నం తినలేవు, నిద్రపోవు, కూర్చుండవు, ఏవేమో జరుగుతుంది. టీవీలో చూసి వచ్చేసావా యేసుమణి? కడుపులో గడ్డ ఉందా? ఆపరేషన్ చేశారు. ఇప్పుడు గడ్డ ఉందేమో చూసుకో కడుపులో. తెలుస్తుందా? ఏమన్నా ఉన్నట్టు ఉందా? అనిపిస్తుందా? లేదు. ఇప్పుడు దాకా తగులుతుంది కదా చేతికి. అద్భుతం, కరిగిపోయింది అక్కడే. ఆమేన్. ఇంకా ఇప్పుడున్నాయా? ఇందాక అయితే మరీ భయంకరంగా చిరాకు. ఇది గుచ్చేస్తుంది ఇక్కడ నేను. ఆమె చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె కడుపులో గ్యాస్ కూడా ఏదో ప్రాబ్లం ఉందా? టాయిలెట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వేడిగా ఉందా? ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది వేస్తున్నామలో. ఆమె ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తామనుకున్నాను నేను. ఎంత ఫ్రీ అయిపోయిందో అది చెప్తామనుకున్నాను నేను. ఏమైనా ఉన్నా ఇంకా? చూడండి, ఉందా? ఎక్కడుందో మెడలో చూసుకో అమ్మా. ఊపుకో. లేదా? గుండె కూడా నీకు స్పీడ్ కొట్టుకుంటుందిగా. దడ గుండె అంటే ఇది కాదు. గుండె ఎక్కడ ఉంటుంది? ఉందా? నీకు నాకైతే ఇది ఎక్కువ చూపిస్తుంది బాగా. మంట. నడిచి చూసుకో ఏం తగ్గినాయో ఏం తగ్గలేదో చెప్పమ్మా. అంత దూరం తగ్గిపోయినాయా మొత్తం? పట్టుకోండి. అసలు ఎప్పుడు బాధగా ఉంటావు కదా, ఆలోచన చప్పట్లు. నువ్వు కలగబూడా గోసుకోవాలి. నేను తెలుసా? మరి నువ్వు ఇక్కడికి ఎవరు వచ్చారు? టీవీలో చూసి వచ్చానండి. చెప్పలేదు టీవీలో చూసి కంతులు తగ్గుతున్నాయని. కడుపులో గడ్డ, ఈ తలలో ఇది వాపు వస్తుందా నీకు? ఇక్కడ దెబ్బ తగిలిందండి. కోయిట్లో చూసినప్పుడు దెబ్బ తగిలిందండి. ఎవరికి? నాకేనండి. వాపు వస్తుందిగా ఇక్కడండి. ఇది వస్తుంది కదా, ఇలా వచ్చేసినాయండి. అప్పుడు చూసారా? చెప్పలేదు, దీంట్లో రాయలేదు కూడా. ఇప్పుడు పోటు కింద పోటు వచ్చేస్తుంది. అదే భయంకరమైన పోటు వస్తుంది. చాలా పోటు అండి. అలాగే ఉంటున్నానండి. మా ఆయన రమ్మంటే రావట్లేదండి. మీ ఆయన గారు మంచోడు కదా? మంచోడేనా కదా? అదండి, మంచోడు కదా. అందుకే ఇది వరకు తాగేవారండి, ఇప్పుడు మానేశారు. కానీ ఇప్పుడు మంచోడు అయ్యాడా? రమ్మంటే రావట్లేదండి. ఈ అద్భుతాలు జరగటానికి కడుపు కట్టుకుంటున్నాను. అర్థమైందా? కడుపు కట్టుకుంటా. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది. ఇంతమందిలో ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ బాత్రూమ్ల కాడ పడుకుంటారు, కుర్చీలు పడుకుంటారు. ఇక్కడ హాయిగా శుక్రవారం నేను వచ్చి ఇదంతా ప్రార్థన చేసి ఇదంతా శుద్ధి చేసి వెళ్తాను. ఎంత పని ఉండని ఏముండని
దయచేసి గమనించండి. చక్కగా మీరు వస్తే రండి, రాకపోతే రాపోండి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా నాకు తెలుసు, ఇంకా వేరే నాకు తెలియదు. అప్పటికప్పుడు ఇలా బాగు చేసే పాస్టర్ గారు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. దేవుడు మనకి ఇచ్చిన కృప వాడుకోండి, అంతేగాని మీకు ఏ ఆలోచన అయితే ఆ ఆలోచన నా మీద రుద్దకండి. ఒకటండి, నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరికైనా తగ్గలేదంటే నేను తట్టుకోలేనండి. ఫస్ట్ నేను తట్టుకోలేను, నేను ఏడు చేస్తాను, ప్రభు ఏంటి బాధ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంత ఏమో అట్లా కావాలని అని కూడా అట్లా ఇట్లా లేదని, కావాలని ఎందుకండి, అవసరమే లేదు. ఇంత దూరము మీరు, నేను ఇక్కడ సేవ నిజంగా కాకపోతే ఇంత దూరం ఇంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చి ఇంత జనం ఎలా రాగలుగుతారు? మేమైతే రమ్మని అయితే ఎవరికి పిలవలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో. మరొకసారి చెప్తున్నా, మీరు చూసి యథార్థమైన సేవను వచ్చారు కాబట్టి మీరు కూడా, నేను కూడా అలాగే ఉన్నాను, మీరు కూడా అట్లే ఉండండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ కళ్ళు వస్తున్నాయి, మోగవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెవులో రంధ్రాలు పడి చీము కడుతున్న వాళ్ళకి ఆగిపోతున్నాయి, ఈ కడుపులో గర్భసంచికి వచ్చిన గెడ్డలు కరిగిపోయి ఆ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంవత్సరాలుగా ఉన్న బాధ, మోక్షంలో ఇంతలో గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి, రొమ్ములు గెడ్డలైన వాళ్ళు కరిగిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటే చనిపోతారంటే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడే బాగుపడిపోయి సాక్ష్యం ఇస్తున్నారు, బతుకుతారని చెప్పి. మీరు వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి ఇదేదైనా ఉంటుందా? అట్లాగే ఎలా చేయగలుగుతామండి? 14 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచయం స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు నాకు తగ్గలేదని 2 సార్లు వచ్చి ఎవరు రారు, తగ్గలేదని. కొంతమందికి ఇప్పుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను చెప్పలే. ఒక్కోసారి ఎవరికన్నా కొంత ఇబ్బంది ఉంటే వచ్చే వారం కూడా రావాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా, వాక్యం విని నన్ను చూస్తారు కదా, ఆ విడుదల వాళ్ళు పొందుకు. ఇప్పుడు ఆ పుల్లమ్మ రిపోర్ట్లు తెలవనే, నేను నుంచుంటే స్కాన్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు ఇంత జనంలో కూడా నాకు మీరు ఎవరు కూడా ఇది 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 అని ఏం చెప్పక్కర్లేదు. నాకే నేనే చెప్తాను. ఇక్కడ మీరు రాసినవి వేరు, నా ద్వారా దేవుడు మీతో చెప్పేది వేరు. మీరు ఇక్కడ రాశారు కదా, ఇది కాదు అసలు. ఇక్కడ ఉన్న ఎవరిది ఇది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈ పరిచర్యలో చనిపోయిన వాళ్ళు లేచారు, డెడ్ బాడీస్. ఏదో కోమలు ఉన్నవాళ్ళు కాదు, చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. పట్టాలు గట్టిగా హల్లెలూయా. చనిపోయిన వారు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే ఇక వెళ్ళని అవసరం లేదు, మరలా వెళ్ళనక్కర్లేదు. స్వర్ణలత, అంబర్పేట. స్వర్ణలత ఉన్నావా? స్వర్ణలత రండి, పరిగెత్తు స్పీడ్గా రండి, స్పీడ్గా. ఆమె అక్కడే ఉండండి, చప్పలు కొట్టండి గట్టిగా. మీ వైఫ్ ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఏం పని చేస్తారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం. ఓన్గా చేసుకుంటారా? ఓకే. ఆమెకి మొత్తం బాడీ మొత్తం సహకరించట్లేదు, నడుము భయంకరంగా గుంజేస్తుంది, అన్నం తింటలేదు, వామిటింగ్స్ అవుతున్నాయా? అన్నం తింటలేదు, తర్వాత అంతా శక్తి లేదు, మొత్తం రక్తం కూడా అయిపోతుంది. కీమో ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇలా మైక్ దగ్గర పెట్టి ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? 3 months నుంచి ఇట్లా జరుగుతుందన్న. 3 months. ఇల్లు ఎక్కడ మీది? మాది ఇక్కడ గిద్దలూరు దగ్గర. ఊరా? వేరేనా? హైదరాబాద్ కదా? ఇక్కడ అంబర్పేటలో ఉంటాం. ఇక్కడ ఉంటారు కదా. ఇవి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నీకు, ఇక్కడ టైట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి గుంజేస్తుంది. ఇక అదే మొత్తం బాడీ అంతా ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది మొత్తం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారన్న. మరి ఖర్చు పెట్టుకుంటారా మాకు ఎక్కువగా? ఈమె రూపం కూడా మారింది, ఈమె బాడీలో బ్లడ్ లేదు, ఎనర్జీ లేదు, తింటలేదు. ఓకే. ఎప్పటి నుంచి ఉన్నది ఈ బాధలు స్టార్టింగ్? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 3 months నుంచి స్టార్ట్ అయింది. ఓకే. మీరు కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు చాలా. సిస్టర్ కొద్దిగా వచ్చిందా శక్తి? కొంచెం వచ్చిందా? ఓకేందా? మైకి మాట్లాడతావా? నీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. నీకు ఫుల్ బ్లడ్ ఇస్తాను, కలర్ కూడా మారిపోయారు, నల్లగా అయిపోతున్నాయి తెలుసా? ఈ కాళ్ళు చేతులు నల్లగా అయిపోతున్నాయి, మసిలాగా అవుతున్నాయి. చూడండి, వస్తమేనా? అదిగో చూడండి, ఇదంతా తగ్గించేవాడు ఉన్నాడు ఆ భూమి మీద. ఇప్పుడు మీరు చూస్తారు, ఇదంతా నలుపంతా తీసేస్తాను చూడండి. ఇప్పుడే ఈ నలుపంతా తీస్తే కాళ్ళు కూడా ఉన్నాయి కదా, అదిగో చూడండి, కాళ్ళు కూడా ఉన్నాయి. అయ్యయ్యో, గుండు కూడా వీక్ ఉంది.
ఇప్పుడు ఈ కలర్ మారిపోతుంది, మీరు చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఎంత మసితో ఉన్నట్టుగా ఉంది ఆ పాదాలు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. మొత్తం తగ్గిపోగా ఆమె రూపం కూడా మారిపోతుంది. ఫేస్ డల్గా ఉంది, బ్లాగిష్గా ఉంది కదా, అంతా మారిపోతుంది. ఆమె అంటే ఏంటి క్యాన్సర్ అన్నారా? ఆమె కొంచెం నడుచుకోరా సిస్టర్, నడవండి, మామూలుగా నడవండి. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. చేతులు తీసుకో, చూపించి నువ్వు చెప్పు. ఇక్కడ కొద్దిగా ఉంది మసి, ఇంకా దాదాపు వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. ఎనర్జీ ఎట్లా ఉంది? బాగుంది. నడిచి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా కూడా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు సిస్టర్, చెప్పండి. తగ్గిపోయి కలర్ మార్పు వచ్చేసినాయా? ఇంకెళ్ళే లోపల ఏమి బ్లాక్ ఇక్కడ చుక్కుంది కదా, అది కూడా ఉండదు. ఇక ఇదిగో ఈ కొంచెం చుక్కుంది, అది కూడా ఉండదు. యేసునామానికి మహిమ కలుగును గాక. దాడ వచ్చేస్తుంది కదమ్మా నీకు. నడువు ఇప్పుడు నడిచి చూపు ఒకసారి మీ భర్త చూడండి, మీరు ఆమెను చూడండి. ఆమెకి క్యాన్సర్ కాదు, నేను చూసుకుంటా. మైక్లో మాట్లాడు. ఆమె ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోవాలా, ఓకేనా? రైట్, వెళ్ళండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. గొంతుకులో, కడుపులో క్యాన్సర్ గడ్డ, రండి. ఆహారం తినలేకపోతున్నాడు, రక్తం తక్కువగా ఉంది, తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎవరు? వెంకటేష్ మీరేనా? హల్లెలూయా. ఎవరైనా వచ్చారా? ఒకళ్ళు వచ్చారా? మా చెల్లి వచ్చింది సార్. ఏది? ఆమేన్. చెల్లిలా? ఎలా తెలుసు ఇదంతా మీకు? ఇక్కడ మా చెల్లి అంతే, తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎంతకాలంగా ఉంది వెంకటేశ్వర గారు మీకు ఈ బాధలో? 3 నెలల నుంచి సార్. 3 నెలలు. అవును సార్.
ఇప్పుడు మీరు పక్కకుండా ఉండే మీ చెల్లి ఆవిడే. అవును సార్. నీ పేరు చెప్పమ్మా. నువ్వు అంకులు వెంకటలక్ష్మమ్మ సార్. వెంకటలక్ష్మమ్మ. ఇంత నాకు తలనొస్తుంటే వచ్చింటే బాగా అయింది సార్. బాగైందా? అందుకు మా అన్నం దొరకొచ్చిన. ఏమైనా కానుక ఇచ్చావు ఇక్కడ? ఇచ్చిన సార్. ఎంత ఇచ్చావు? 12,000 ఇచ్చిన సార్. తగ్గిపోయిందా? తగ్గింది సార్. ఎంతకాలం ఉంది బాధలు అప్పుడు నీకు? నాకు అప్పుడు బాగా 4 సంవత్సరాలు. ఒక్కరు కొన్నవేంటి? నువ్వు అలాగే ఉంటావా? ఇది సొంత అన్నయ్యనా? అవును సార్. మీ అన్నకి గొంతుకులు క్యాన్సర్ గ్యాడ్లో, కడుపులో క్యాన్సర్ గ్యాడ్లో, రక్తం తక్కువ ఉంది. ఏం పని చేసుకుంటారు బ్రదర్ మీరు వెంకటేష్ గారు? సార్ నేను హాస్టల్లో పనిచేస్తాను సార్. హాస్టల్ ఏంటి? వాచ్మెన్గా పనిచేస్తాను సార్. అవునా? అయ్యయ్యో, టెన్షన్ పడుతున్నారు. అవును సార్. టెన్షన్ పడొద్దు. వెంకటేశ్వర గారు మీరు బాగా తగ్గిపోతారు, మంచిగా పట్టుకోండి పట్టుకోండి. ఇదిగో నన్ను చూడు. ఏం ప్రాబ్లం ఉంటుంది మీకు ఇప్పుడు? మాట వస్తుందా? అన్నం తినకపోతే మాట సరిగ్గా వస్తుండే సార్ అప్పుడు. ఓకే, నేను కంప్లీట్గా బాగు చేయగలను. రక్తం లేదు సార్. నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు రక్తం కూడా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారిని ప్రభు విడుదల పరుస్తున్నాడు. నన్ను చూడు వెంకటేశ్వర గారు, చర్చికి వెళ్తారా మీరు అసలు? పోతాను సార్. ఆమేన్. ఇప్పుడు మీకు ఎక్కడ ఏమన్నా తెలుస్తుందా? లేదు సార్, కనపడలేదు సార్. కనపడలేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇలా మీకు పాతలో? ఎంతకాలంగా ఉన్నాయి? దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి. 3 నెలలు. పూర్తిగా బగైపోతాం, మందులు ఏమి ఆడక్కర్లేదు. నా మాట వింటావా? ఉంటాను సార్. చర్చికి వెళ్ళాలి, మరి మంచిగా దేవుని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. ఓకే వెంకటేశ్వర గారు, కొంచెం మీకు బాడీలో కొంచెం అదే బ్లడ్ లేదని చెప్పారు కదా, అది కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా లేదా? వచ్చింది సార్. నిజంగా చెప్పండి. నిజం వచ్చింది. నడిచి చూసుకొని చెప్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టిగా. అవునా? చేతుల పైకి చెప్పండి అందరికీ. మీకు ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు? అయ్యి ఏమైనా ఉన్నాయా చెప్పండి అందరికీ. ఇక్కడ సార్ నా ఏం లేదు సార్, మొత్తం క్లియర్గా ఉన్నాను సార్. ఇప్పుడు క్లియర్గా ఉన్నారే? హ్యాపీ. మీ చెల్లె నా సొంతం? దా, మెలికలు తిరగొద్దు, మంచిగా ఉంటుంది. నేను మట్టుకుంటాను, నాకు ఆవిడ తిరిగేస్తుంది. వంకరుకున్నావేంటి? ఇంతే ఉంటావా? ఏమన్నా ఇరిగిందా? చిన్న పిల్లలు ఉన్నారా? తల్లిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నొప్పులు అప్పుడు తలలో? అప్పుడు నాకు చాలా ఏండ్లని ఉంటున్నది, వచ్చినాక తగ్గిపోయింది. నేను మంచోడేనా? ఎంత మంచోడు? చాలా మంచోడు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? వీళ్ళు 2, మేము 6 మంది. మా అక్క చెల్లెలు. అన్ని బాగుండదు సార్. అన్నం తినేది ఇప్పుడు ఇక్కడ తింటావేంటి? అక్కడ తిను వెళ్ళి. ముఖం మారిపోయిందా లేదా? మీ అన్న ముఖం ఎట్లా ఉంది అమ్మా? ఈవిడ చెప్పదు, మీరు ఇర్రా చెప్పు. ముఖం చూడు, తెల్లగా అయిందా? చాలా బాగుంది. హ్యాపీ ఉన్నారా? హ్యాపీ ఉన్నారా? ఎనర్జీ వచ్చేసిందా? చప్పట్లు కొడుతూ ప్రభుని కనిపెడతాం. వెంకటేశ్వర గారు, మీ లైఫ్ లాంగ్ నేను ఉన్నా మీతో. వెళ్ళిపో. ఎర్రగా అయిపోయిన చేతులు చూడండి. రక్తం లేదు అన్నాడు కదా, ఇప్పుడు దాకా ఉన్నాయా? 2 చేతులు చూపించాను. ఒకటేనా? ఎర్రగా ఉన్నాయా? అది మన పవర్, ఏసై పవర్ ఇచ్చి. అమ్మే, జీసస్ పవర్, సూపర్ పవర్. హల్లెలూయా. యేసు శక్తి గొప్పది. హల్లెలూయా. క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అంతే. అంతకుముందు అయితే 2-3 రోజులకు ఒకసారి చిల్లుమని. దేవుడు నమ్ముకున్నావా? లేదు సార్, నువ్వు మేము పాము. పోరా. ఓహో, అది కాత పాపం. అబ్బాయి చెప్తే నీవు చూసావు చిన్న? టీవీలో ఎవరు చూసారు? టీవీలో మా మొన్న వచ్చాడు కదా, మా అమ్మాయి వాళ్ళు తెచ్చారు. మీరా? ఇటు రామ్మ, త్వరగా పరిగెత్తుకురండి అమ్మా. ఇంత టైం స్లో ఉంటే ఎట్లా? ఎన్నో తిప్పారు కదా, చెయ్యని పూజలు లేవు సార్. ఇటు రామ్మా. ఏమైతావు నువ్వు? వరుసగా అల్లుడు అవుతాడా? వీరిద్దరు దేవుడు నమ్ముకోలేదా? అయితే నువ్వేమని చెప్పావు వీళ్ళకి? మా మామ, మా మేనమామ, నేను, మేము అందరం వచ్చాము మొన్న. అవును, అదే మామయ్యలు రాలేదు. రూతోళ్ళు. ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉండ కదా, వాపులు గీపులు. అదే పిల్ల. అవన్నీ ఎందుకు? ఈయన గురించి చెప్పు. బాగానే ఉంది.
ఈడ పలానా చాటుకు రా. ఏం బాధలుంటే తీసుకొచ్చావు ఇక్కడికి? దేవుడు నమ్ముకున్నావా? నమ్ముకున్నా. ఏం బాధలుంటే తీసుకొచ్చావు ఆయన్ని? ఆయనకి ఏం బాధలు? షుగరును తల మైండ్ సరి ఉండదంటే ఈ వారం అంతా ఎలా ఉన్నాడు? బాగానే ఉంది, పర్వాలేదు. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మరి? మళ్ళీ 2వ వారం రామన్నారు సార్ మీరు, అందుకని ఓకే, ఒకసారి మనిషి వంకర బాగా వంకర అనుకుంటా ఇవిడి చేతులు వదిలేమా వంకర తర్వాత అందరూ లైవ్ చూస్తారు మీ ఊర్లో. ఈ భాషతో ఈ తిట్లు తీరు వస్తుంది అంటారు. మంచిగుండు. సిస్టర్ మీ పేరేంటి? చైతన్య. చైతన్య, నీకేదో ప్రాబ్లం ఉంది కదా? కిడ్నీ గర్భసంచి మధ్యలో నరాల్లో గడ్డ ఉందని చేయించుకున్నాను. తగ్గిందా ఉందా? ఒక రకంగా ఉంది. కొంచెం ప్రయాణం చేస్తే లైట్కి నొప్పి అనిపిస్తుంది. బాగానే అన్నం తింటాను, బాగానే ఉంది నాకు. దెయ్యం మీద పట్టింది వీడికి, కింద పడికి మొత్తం మైండ్ లేదు నీకు. నాకు గుర్తుంటే దీన్ని 100 మందిలో ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు తగిలేదు. మనకేం చేద్దాం అసలు? సోయిందమ్మ పోయినారు తిన్న, నువ్వు చూసావా? ఈ అక్కనే కింద పడి డోర్లాడతాం. జ్ఞాపక చేతులోడికి జ్ఞాపకం వచ్చేసి నీ వల్ల. జ్ఞాపక చేతు లేదు అంటుంది వాళ్ళ అమ్మ. ఎక్కడ పడిందా? మీ అమ్మ ఈవిడ పడిందా? నువ్వు ఈడనా ఆడా? అసలు సోయిందా నీకు అప్పుడు? ఈయనెవరు? తమ్ముడు నువ్వు వచ్చావు అప్పుడు? అసలు ఈమె అల్లుము కాలే. ఎన్ని అసలు ఇలా కుంగిపోతా ఉండేవి దానివి. ఇంత శక్తి కూడా లేదు మీ అమ్మకే. ఈ వారం ఎట్లా వంకరగా ఉంటుంది ఏంటి ఈవిడి? చేతులు వదిలేమ్మా. తమ్ముడు అమ్మ ఎట్లా ఉంటుంది ఇంటికాడు ఇప్పుడు? అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు శక్తి లేదు. ఇలా ఇట్లా అన్నావు, నీకు తెలుసా విషయం? అసలు ఓపిక లేదు తెలుసా? తిండి తిన్నావా అంతకుముందు? తిండేదా అమ్మ ఇంటికాడ? ఇప్పుడు కాదు నాన్న, అంతకుముందు అక్కడికి వచ్చే ముందు ఫుడ్ లేదనుకుంటా. శక్తి లేక ఇవన్నీ మాకు గుర్తున్నాయి. ఇప్పుడు గొంతుక ఇక ఓ నడుచుకుంటా ఎంత ప్రార్థన చేసినా అంతమందిలో గుండెల్లో నొప్పి ఉన్న వాళ్ళందరూ చేసినప్పుడు ఉన్నావు నువ్వు లైన్లో. నోరు మూసుకోవద్దు, నోరు తెరు. ఉన్నాను. ఇక్కడికి వచ్చావులే, అక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కానీ అక్కడైతే అసలు శక్తి లేదు నీకు. సాక్ష్యం ఆడి ఎక్కడికే వచ్చి చెప్పే నాకు ఎట్ట ఉందండి, నాకు ఎట్ట ప్రాబ్లం అయితే నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను, మా మేమైన మా తీసుకొచ్చాడు అని చెప్పి. అయితే అక్కడ అనంతా పడిపోయి డోర్లో తెలుసా నీకు ఆ విషయం? ఎక్కడే నేను పడింది. అక్కడ పడలేదా? అక్కడ మా అక్క మా వదిన పడింది. అక్కడ ఓకే. డోర్లాడింది ఈవిడేనా? కింద పడి డోర్లాడింది ఆవిడేనా? నువ్వు కాదు, అక్కడ డోర్లాడింది చుట్టూరు గిరగిరి, అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. ఆమె ఇలా ప్రార్థన చేయాలంటే ఎంత శక్తి కావాలో తెలుసా? ఎంత ప్రార్థన కావాలో తెలుసా? ఎంత ఉపవాసం కావాలో తెలుసా? నేను పొద్దున్న ఒక 1/2 కిలో అంటే అది ఈ మధ్య వచ్చి రొట్టెలు తినేసి అని వచ్చాను. ఇలాంటివి జరగవు. ఇది ఎంత ఫ్రీ ఉంటే అంత అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. ఆవిడ చప్పట్లు కొడతలేదు నాయన. ఆవిడ కొట్టో చేతులు పైకెత్తి. చిన్న పిల్ల పుడితే తల్లి పసుపుంటే కదా ఆరోగ్యం పిల్లకే. సేవకుడు చాలా జాగ్రత్త ఉంటేనే మీకు స్వస్థతలు. ఇది కొంతమంది అంటారు ఇంత అభిషేకం ఉంది కదా, అది ఎట్లా మాకొట్టుకు వచ్చి మేమంటారు. అది అట్లా ఇచ్చేది కాదు కదా. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మా, ఇంతకు ముందు వచ్చారు మీరు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడా? అంతకుముందు ఎందుకు వచ్చారు మీరు? అంతకుముందు నార్మల్గా మా మామయ్యకి బాగాలేదని తీసుకొచ్చారు. చిన్న బాబు కదా, ఆ రోజు మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా హాస్పిటల్లో. ఏంటి హాస్పిటల్లో అంతకుముందు ఏంటి, అప్పుడు జరిగిన విషయం ఏంటమ్మా? డెంగ్యూ వచ్చింది కదా, నార్మల్ ఫీవర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తెల్లారే బాబుకి ఫీవర్ వచ్చింది. ఓకే. ఫీవర్ వస్తే నార్మల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు ఫీవర్ తక్కువ అయితే ఏం కాదు అని టెస్టులు చేయాలని చెప్పారు. ఓకే. ఏ హాస్పిటల్ అది? అక్కడ సంగారెడ్డిలో చూపించాము. సంగారెడ్డి.
సంగారెడ్డి. ఫస్ట్ అక్కడికి వాడిని వెళ్ళాము. ఎత్తుకోండి అమ్మ, ఆ పిల్లోడిని ఎత్తుకోండి. వాడు అప్పుడు మీ ఇంటికి వచ్చాను కదా, ఈ పిల్లోడు కాదు మీ మామగారి గురించి వచ్చాను కదా. అవునయ్య. ఓకే, పిల్లోడిని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళు వచ్చినారు? వాళ్ళంతా ఎవరెవరు వచ్చారు మీరు ఇప్పుడు? నేను మా హస్బెండ్ ఇద్దరు. మీ హస్బెండ్ ఏడి? వెనక దగ్గర ఉండండి, మరి ఇద్దరు దగ్గర ఉండండి అమ్మా. తమ్ముడు మీరేనా? మీ నాన్నగారు శ్రీనా ఏదో పేరు ఉంది? బాలయ్య. అది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంటే వచ్చారు కదా. ఓకే, బాగున్నారా మామయ్య గారు? డయాలిసిస్ అవుతుంది. ఓకే, చెప్పండి. బాబుకి డెంగ్యూ అని చెప్పారు. ఇక 3 days అక్కడ హాస్పిటల్లో ఉన్నాము, నార్మల్ ఫీవర్ అని చెప్పేసి. హాస్పిటల్లో ఉంటే ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. బాబు ఏం తినట్లేదు, పొట్ట పట్టుకొని ఏడుస్తున్నాడు, నాకు కడుపు నొప్పి ఉంది బాగా అని చెప్పేసి అసలు ఏమీ తినట్లేదు. తినకపోతుంటే ఇంకా మేము వాళ్ళు టెస్టులు చేయాలి, 3 days అయినా ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పేసి అన్నారు. టెస్టులు చేయిస్తే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. అది కూడా ఉండాల్సిన దానికన్నా చాలా కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పారు అయ్య గారు. అండ్ ప్లేట్లెట్స్ కూడా 1,50,000 పడిపోయాయి అప్పటికే. ఇంకా మేము ఇక్కడ అవ్వదు, ఎమర్జెన్సీ మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము, మీరు అంకుర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడికి తీసుకొచ్చాక వాళ్ళు ఎమర్జెన్సీ కేసులో అడ్మిట్ చేసుకొని బాబును డైరెక్ట్ ఐసీలోకి తీసుకెళ్ళిపోయారయ్యా. చాలా సివియర్గా ఉంది ప్రాబ్లము. అండ్ లివర్ ఇన్ఫెక్షన్ కూడా, లివర్ బాపు వచ్చింది, బాడీ అంతా వాటర్ చేరిపోయినాయి. ఇలా బాబు కష్టం బతకడో కూడా గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. మా అత్తయ్య అన్నారు ఇంకా గురంగూడ అయ్య గారికి స్పాన్సర్ చేయండి అమ్మా అని చెప్పేసి. ఆ రోజు మొత్తం ఫోన్ చేస్తూనే ఉన్నాం. అంటే సాటర్డే వెళ్ళాం మేము హాస్పిటల్కి. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఫోన్ కలవలేదు. ఆ రోజు ప్రేయర్ ఉండే, అందుకని ఫోన్ కలవలేదు మీది. మళ్ళీ తెల్లారి కూడా చేసాము, తెల్లారికి మేము చేస్తూనే ఉన్నాం కానీ కలుస్తలేదు. మా తోడికోడలికి మీకు చేసి మీతో కలిపింది అయ్య గారు. ఇంకా ఆమెకు చేయంగా మాట్లాడితే ఆమె డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీకి వెళ్ళినాక ఫోన్ చేస్తే కలిసింది. మీరు మాట్లాడి నాకు ఫోన్ కల్పించారు, నాతో మాట్లాడించాక బాబు దగ్గర చెవు దగ్గర ఫోన్ పెట్టండి, నేను ప్రేయర్ చేస్తానరయ్యా. ప్రేయర్ చేశారు. ఆ ఈవినింగే మేము స్పాన్సర్ చేసాము. మేము బాబుకి ఏం చెప్పారంటే యూరిన్ పైప్ పెట్టారు, వాటర్ అంతా వచ్చేయాలి బయటకి, యూరిన్ అసలు రావట్లేదు, పైప్ పెడతామన్నారు. ఆ యూరిన్ పైపు పెట్టినాక చాలా ఏడ్చాడు బాబు. నేను అడిగాను ఎప్పుడు తీస్తారు, ఏడుస్తున్నాడు కదా బాబు అని అంటే, లేదు మీకు 4-5 రోజులు ఉంచాలి, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నారు. మేము ఎప్పుడైతే మీకు స్పాన్సర్ చేసి మీతో ప్రేయర్ చేయించుకున్నామో ఆ మరుక్షణమే బాబు ఉప్మా తిన్నాడు అయ్య గారు. తిని ఆ యూరిన్ పైపు తెల్లారి తీసేశారు అయ్యా. దేవుడు నా బిడ్డని గొప్పగా, అసలు బ్రతకడు అనుకున్న నా బిడ్డని దేవుడు క్షేమంగా ఈరోజు తీసుకొచ్చాడయ్యా. అందుకు అల్లడిపోయావు కదా చిన్న బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ బిడ్డ చిన్న బిడ్డ అవి పడిపోయి ఎంత పడిపోయిందమ్మా? ఎంత డౌన్ అయిపోయింది? స్టార్టింగ్ ఏమో 1,50,000 అని చెప్పారు, మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసేలోపు 2,50,000 దాకా పడిపోయినాయి. దయచేసి గమనించండి, ఇలాంటి ఒక పరిస్థితి. ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్? అంతకుముందు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నారు? అంతకుముందు 3 days ఉన్నామయ్యా. 3 days. 4th day నాకు ఫోన్ చేశారు. నెక్స్ట్ డే పైపు తీసేశారు, పిల్లోడు కూడా నార్మల్కి వచ్చాడా? ఏ హాస్పిటల్ అన్నారు ఇది? అంకురా. ఎక్కడ? హైదరాబాదేనా? కుక్కటపల్లి. దేవునికి మహిమ. వాళ్ళు అత్తగారు కూడా, మీ అత్తగారు నాతో మాట్లాడారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఆ బిడ్డ ఒక బిడ్డే కదమ్మా నీకు? ఒక బిడ్డే. అంతకుముందు అబార్షన్ అయింది. ఓకే, ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది మీకు ప్రార్థన చేసి? 6 months. ఈ లోపల వస్తాను సాక్ష్యం అన్నారు, రాలేదు కదా? ఇప్పుడు వచ్చారా? ఇటువంటి డిస్టర్బ్ లేదు కదా? ఒకసారి ఇక్కడికి రండి, పిల్లోని తీసుకుని చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఓకే. ప్రైజ్ గారు బాగున్నావా? రండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాళ్ళకి చత్తి పక్క జరిపి రామ్మా. థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ శోధన వీళ్ళకి రాకుండా నీ ఆత్మ ద్వారా బలమైన కార్యం చేయండి, మీ కృప చూపించండి. పట్టుకోండి. ఫిల్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ఆమేన్. ఫైర్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. సరే వెళ్ళండి. ఓకే కదా? ఓకే గారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏంటమ్మా మీరేంటి? ఏమైంది మీకు? మీరు ఇంతకుముందు వచ్చారా? వచ్చారు. ఏమైంది? కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? డిసెంబర్లో వచ్చాం అయ్య గారు. డిసెంబర్లోనా? ఏం పేరు ఆయన పేరు? మల్లేశ్వరరావు అయ్య గారు. మీతో ఫోన్లో. మీ పేరేంటి? ఏసమ్మ. ఏసమ్మ. దా ఇక్కడికి రండి. చూడండి, మల్లేశ్వరరావు ఏసమ్మ. రండి, పైకి రండి. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా.
చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రభుని కనపరిచేది ఏంటి? ఆయన పేరేంటి? మల్లేశ్వరరావు గారు. ఆయన పేరా? నీ పేరు యేసమ్మా. ఎంతమంది పిల్లలు? ముగ్గురు బాబులు. ముగ్గురా? ఏమైంది? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? వచ్చారు అంత డిసెంబర్లో వచ్చాం అయ్య గారు. డిసెంబర్లో వచ్చారు. ఏమైంది ఆయనకి అప్పుడు? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం అయ్య గారు. అయితే తీసుకొచ్చాం అయ్య గారు, ప్రార్థన చేశారు అయ్య గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అయిన తర్వాత సాక్ష్యం కూడా చెప్పుకున్నారు అయ్య గారు. పలానా దగ్గర హైదరాబాద్ వెళ్ళాం, అయ్య గారితో ప్రార్థన చేసుకున్నాం, తగ్గింది, నాకు మంచిగా అయిపోయింది, నాకు తగ్గిపోయింది, మంచిగా ఉన్నాను ఇప్పుడు అని సాక్ష్యం చెప్పుకున్నారు. ఏం తగ్గిపోయింది? లివర్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం. ఎంతకాలం బట్టి బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల బట్టి ఏం ప్రాబ్లం ఉందమ్మా? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం సార్. డయాలసిస్ జరుగుతుందా? లేదయ్య గారు, జరగలేదు. కాబట్టి ఈయన రూపం మారిపోయింది ఏంటి? మళ్ళీ డ్రింకింగ్ చేశారు అయ్య గారు. ఎవరు అన్నారు మీరు? కొంటాయి గారు, ఛత్తీస్గఢ్. అవునయ్య గారు. ఈ మనిషిని తీసుకొచ్చింది, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడిపోయింది, ఈ మనిషిని ఆవిడ తీసుకొచ్చింది. ఆమె ఈయన పని చేయడు. 3 పిల్లలమ్మా? అవునయ్య గారు, 3. ఆమె ఏదో హాస్టల్లో పని చేస్తావా? అవునయ్య గారు, ఫ్యూన్ గా చేస్తాను. హాస్టల్లో ఫ్యూన్ చేస్తాను గారు. చేసుకుని బతికిస్తుంది. నువ్వు పనికి వెళ్ళక్కర్లేదు, ఏమక్కర్లేదు స్వామి, ఉండు, మాకు ఇలా ఉంటే చాలు అని చెప్పింది. ఈయన ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో పూర్తిగా తగ్గిపోయిందా బాబు? నీకు మంచిగా అయిపోయిందా? అంటే నీరసం తగ్గిందండి, నొప్పులు అలాగా ఉండియండి. ఫస్ట్లో నువ్వు మంచిగా ఫస్ట్లోనే బాగా ఉండి సార్, మంచిగా ఉంది. విను, ఈయన వెళ్ళిపోయి మంచిగా అయిపోయిందని అందరికి సాక్ష్యం చెప్పుకున్నట్టుగా అంతా సంతోషం తిరుగుతూ ఇక ఏం చేశాడు ఇప్పుడు చెప్పు. ఏం చేసావు? నువ్వే చెప్పు, నువ్వే నోటితో చెప్పు. తగ్గిపోయాక ఏం చేసావు? నేను తప్పు చేశానండి. ఏం తప్పు చేసావు? మందు తాగడమే తప్పండి. మందు? మందు అంటే ఏంటి అది? అదే బ్రాందీ అంటే. బ్రాందీ, ఇస్కీ, బీరు అయ్యన పేర్లు? మా ఊరు వెళ్ళానండి. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయి మందులు? ఏమేమి తాగావు? తునండి. మీకు తునా మీది? ఏమేమి మందులు తాగావు అక్కడ? బ్రాందీ అండి, ఏది ఉంటే తాగానండి. బీరు. ఈయనకి ఏమైనా భయం ఉందా, బుద్ధి ఉందా? ఒక రోజు కింద పడి డొర్లాడుతూ అమ్మో నాయనో అని ఫోన్లు చేస్తున్నాడు. మాకు ఏంటంటే అక్కడికి వచ్చామయ్యా, కొద్దిగా తగ్గింది, బాగానే ఉన్నా, నాకు ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే మాకు గుండె జారిపోతుంది. అయ్యో ఏమైందని ఈయన మనిషి ఇది చెప్తాలే. అప్పుడు భార్య తీసుకుని అయ్యా తగ్గిపోయి మంచిగా అయిపోయాడయ్యా. ఈయన బీరు, బ్రాందీ, ఇస్కీ ఏంటంటో తాగేసాడంట. అల్లాడిపోతున్నాడు, గిజగిజ కొట్టుకున్నావు. అంతేనా? అసలు బతుకుతాను అనుకున్నావా? అనుకోలేదు సార్. అప్పుడు ప్రార్థన చేశాను, మళ్ళా ప్రార్థన చేశాను. పర్లేదు, బాగానే ఉందా? చప్పట్లు కొట్టండి. ఈయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. 1 టైం మన దగ్గర ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా 1 టైమే వస్తారు. ఒక్క ఛాన్స్. మల్లేష్ అంటే ఇక పశ్చాత్తాపడ్డాడు, బాగా ఏడ్చాడు. నేను ఇంకా జీవితంలో ఇక తాగనన్నావా? నాకు బతికిచ్చు, నన్ను బ్రతికిచ్చు పాస్టర్ గారు, ఇక నేను తాగనట్టేదా మల్లేష్, ఇక నీ సంగతి నేను చూద్దా అని అప్పుడు ప్రార్థన చేసాక ఎట్లా ఉందయ్యా? ఓకే అమ్మా, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? అమ్మ ఏంటి పరిస్థితి? ఎట్లా ఉన్నాడు? ఏమన్నా మారుతున్నాడా? ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వస్తాడు అయ్య గారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రూపం మారిపోయింది. అవునయ్య. ఇప్పుడు ప్రార్థన చేశాక కొద్దిగా సుమారుగా ఉన్నాడా? అవునయ్య. చప్పట్లు కొడదాము. 3 పిల్లలు, భార్య, చిన్న వయస్సు. చూడండి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారండి? తాగకూడదండి, అది చాలా తప్పండి. రోగం ఉంది లేదు, అది వద్దు, అస్సలు తాగటమే తప్పండి. దానికి ఎంత తప్పు అంత తప్పు, తాగటమే తప్పు. పేరు మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు. ఏ ఊరు మీది? కొంటండి. ఏం పనులు చేస్తావు? కూలి వర్క్ అండి సార్. కన్నేంటి అట్లా ఉందో, ఒకటి ఇట్లా ఉంది, అట్లా ఉందండి. అది మెల్లకండి సార్. మెల్లకనేనా? మూతేంటి పగిలిపోయినట్టు అనిపిస్తుంది? లేదు సార్, జ్వరం వచ్చింది సార్, అప్పటి నుంచి మూత అట్లా అయిపోయిందా? ఒంట్లో శక్తి బలం వచ్చిందా? అవును సార్, వచ్చింది సార్. దురదలు వచ్చి ఇలాగే ఉరుకు ఉరుకు ఉరుకు. ఇప్పుడు ఆయన ఉరుగుతాడు చూడండి. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు దాకా ఆగాకు ఇప్పుడు దాకా మనోడికి మాట రాలే, వాళ్ళ భార్యకు మైకేమండి తెగ నువ్వు వేస్తున్నావేంటి? ఏమైంది చెప్పు. ఇప్పుడు మీ ఆయన పరిగెడుతున్నా సార్, మంచిగా దేవుడు నమ్ముకున్నారా? ఉరకమని మీ ఆయన ఉరకమను మళ్ళీ నువ్వు హల్లెలూయా. గూడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గూడలు ముందున్నా. ఓకే కదా? బీరు అలాంటిది ఇంకా జీవితంలో పూర్తిగా తగ్గిపోయిందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు? నీకేమైనా పూర్తిగా ఫ్రీ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా?
ఫ్రీ అయింది సార్. ఆ. ఈ దురదలో అది కూడా తీసేస్తాం దురదలు. నీకు అన్ని ఒకసారి తీసేస్తే మళ్ళీ బీర్ తాగుతావు. బీరే లేదు అది సార్, ఏం తాగావు అక్కడ? అక్కడ నిజంగా చెప్పి ఏమేం తాగావు? బీరే తాగాను సార్, బీరు బ్రాందీ తాగాను సార్. ఆ రెండేనా? అవును సార్. ఒకరోజే తాగావమ్మా? లేదు సార్, ఆ? వారం రోజులు తాగాను. మళ్ళీ పడిపోయేదాకా తాగావు. ఆహా. నేను మంచోడేనా పాస్టర్? సార్ మీరు లేకపోతే ఆ. ఎంతమంది ప్రాణాలు నిలబెట్టేవాళ్ళే కదా సార్. ఓ నిలబెడుతున్నాను. ఓకే. ఆహా, నీకు భయం వేసిపోయింది కదా? లేదు సార్. అవును సార్. ఇక మళ్ళీ అయ్యగారి దగ్గరికి పోతాను ఏమంటున్నాడు ఏసమ్మ ఇట్రా పాపం. ఇక నేను చనిపోతాను, బతకను, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి మాట్లాడు అని అన్నారు. అన్నారా? అప్పుడు నేను మాట్లాడాను అయ్యగారు, మీతో ప్రార్థన చేశారు. నువ్వు లాక్కుని మాట్లాడు అవును కదా. అయ్యగారు. అప్పుడు చెప్తుంది ఈవిడ ఈయన మంచిగా అయిపోయాడండి అందరికి చెప్పుకున్నాడా? అవును అయ్యగారు. ఏమని చెప్పాడు? అక్కడికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు మొత్తం తగ్గిపోయిందని చెప్పారు అయ్యగారు. తగ్గిపోతుంది అంతే. లివరా ప్రాబ్లం? లివర్ అయ్యగారు. కిడ్నీలు 2 కిడ్నీలు లివర్. ఏమేమి రోగులు అసలు ఆయనకి? బాగా డ్రింకింగ్ వల్లే పాడైనాయి. పాడైపోయినాయి కదా. డాక్టర్లు గారు ఏమంటారు ఆయన్ని అప్పుడు? పాడైపోయినాయి, ఇంకా మెడిసిన్ వాడాలి అన్నారు అయ్యగారు. మెడిసిన్ వాడమే. తగ్గిందా? తగ్గలేదు అయ్యగారు. తగ్గదు, మెడిసిన్ కి తగ్గదు. ఇది మన ద్వారానే తగ్గాలి, ఇంకెక్కడ. మా అక్కగారు అన్నారండి, హాస్పిటల్కి వెళ్ళి సీ పెట్టుకో, అంత దూరం హైదరాబాద్ వెళ్ళి ఎందుకు సీ పెట్టుకుంటా అంటే, సచ్చినా బతికినా నా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతే నేను బాగా అయిపోతానని చెప్పాను సార్. చెప్పేసావు. ఇప్పుడు ఫ్రీ మా వాళ్ళు అందరూ ఇప్పుడు ఫ్రీ అయిపోయావా? పూర్తిగా అయినట్టు అనిపిస్తున్నాడా నీకు? అయ్యాడు అయ్యగారు. వీరుడా, వీర కార్యాలు ఇక చేయమోహు. ఇకైనా ప్రభు కోసం. ముందు ఫుల్ ఉంది బ్లడ్. ఎవడాడు చెప్పింది? ఇప్పుడు నీకు చూడు, చేతులు ఎర్రగొనే లేవు చూడమ్మా. అది నేను ఇప్పుడు ఇచ్చి అదే చెప్దాం అనుకున్నా. ఎర్ర వచ్చేసినాయా? అది మన పవర్. మాట్లాడుతుంటే బ్లడ్ ఏసయ్యా. అప్పుడు ఆమె లేదా రక్తస్రావశ్రీ అది బ్లడ్ ఎర్రగైనా లేవా? చేతులు చూసుకో, ఇగో చూపించాలి అందరికీ. ఏలేడు చూడండి, ఎర్రగైనాయా లేవా? అది మన పవర్. నేను మాట్లాడుతుంటేనే ఆ నీరసమే పోయింది. ఎప్పుడైతే నీరసం ఆ బ్లడ్ వచ్చిందో నీరసం పోయింది. అప్పుడు దాకా పీల్చుకుపోయి ఉంటారు మీరు. నా చేతులకి ఆయన చేతులకు చూడండి ఎంత తేడా ఉంటాయో ఒకసారి చూపించు. అర్థమైందా? ఇక్కడ ఎంతమందికి రక్తం లేదు అంతమందికి రక్తం నా ద్వారా యేసే మీకు ఇస్తాడంతే. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.